అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ తర్వాత లైఫ్ టైమ్ యాక్టివిటీస్ ఏమేమి చేస్తే మంచిది, ఎటువంటి స్పోర్ట్స్ ఎన్నుకోవాలి, సర్జరీ తర్వాత ఎంతకాలానికి ఆ స్పోర్ట్స్ మనం స్టార్ట్ చేసుకోవచ్చు, ఎలాంటి అవాయిడ్ చేయాలి అనే అంశాల మీద ఈరోజు మనం చర్చించుకుందాం. ఎనీ ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ ఆల్వేస్ హెల్ప్ఫుల్ ఆఫ్టర్ సర్జరీ. సాధారణంగా మొదటి 6 గంటల తర్వాతనే ఈవెన్ ఇన్ ఐసీయూ పోస్ట్ ఆపరేటివ్ సిచ్యుయేషన్లోనే మొదటి 4-5 అడుగులు వేయించడం జరుగుతుందండి. 24 గంటల లోపులోనే కారిడార్ అంతా నడవగలిగే శక్తి వస్తుంది. 4th డేకి నీ ఆర్ఓఎం ఖచ్చితంగా 90 డిగ్రీస్కి చేరుకోవడం. నేను పెద్ద వయసులో ఉన్న వారిని కూడా దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. మోడర్న్ సర్జరీస్ వీలైనంత త్వరగా 24 అవర్స్లోనే నీ ఫ్లెక్షన్ని, కంప్లీట్ నీ ఫ్లెక్షన్ని ఇస్తున్నాయి. ఎర్లీ మొబిలిటీని ఎంకరేజ్ చేస్తున్నారు. 3 లేదా 4వ రోజునే స్టెయిర్ క్లైంబింగ్ కూడా చేయగలుగుతున్నారు. ఇవి సూచర్ రిమూవల్ తర్వాత మొట్టమొదటిగా షార్ట్ ఇంటర్వెల్ వాకింగ్ చేయటం అనేది మంచిది. అయితే ఇక్కడ మనం ఏ సర్ఫేస్ మీద నడుస్తున్నాము అనేది కూడా ముఖ్యమైన విషయము. ఖచ్చితంగా హార్డ్ సర్ఫేసెస్, కాంక్రీట్ సర్ఫేసెస్ అవాయిడ్ చేయండి. వీలైనంత వరకు గ్రాస్ కానీ లేదా ట్రాక్స్ కానీ ఖచ్చితంగా ఈ ఇంపాక్ట్ తక్కువగా ఉండడం వల్ల టోటల్ నీ రీప్లేస్మెంట్ జరిగిన పేషెంట్స్లో ఉపయోగపడుతుంది. అయితే మేజర్ స్పోర్ట్స్ లాంటివి 4 months తర్వాత ఎంకరేజ్ చేయడం మంచిది. అందులో మొదటగా టేబుల్ టెన్నిస్. అంతకుముందు బాగా ఆడగలిగిన ప్లేయర్స్ అయితే టేబుల్ టెన్నిస్ని తక్కువ స్పేస్లో ఉంటాము, హై ఇంపాక్ట్ ఉంటుంది, ఎక్కువ దూరం ఛాలెంజ్ ఉండదు. ఆ టేబుల్ టెన్నిస్ లాంటి స్పోర్ట్స్ స్టార్ట్ చేయడం అనేది చాలా మంచిది. నేల మీద క్రాస్ లెగ్గడ్ కూర్చోకుండా వారికి అనువైన చైర్లో కూర్చొని యోగా, ప్రాణాయామ చేయడం కూడా ఖచ్చితంగా వారికి దీర్ఘకాలికంగా బెనిఫిట్స్ని ఇచ్చే అంశము. అయితే సర్జన్ క్లియరెన్స్ అలాగే స్ట్రెంగ్త్ టెస్టింగ్ కూడా కంప్లీట్ అయిన తర్వాత అంతకుముందు అనుభవం ఉన్న వ్యక్తులైతే డబుల్స్ బ్యాడ్మింటన్ ఆడడం మంచిది. ఖచ్చితంగా 6 నుంచి 12 నెలల కాలం తర్వాత పూర్తి స్థాయి స్పోర్ట్స్లోకి వెళ్ళొచ్చు. డబుల్స్ బ్యాడ్మింటన్ ఆడడం కానీ, గోల్ఫ్లోకి కానీ, లాంగ్ డిస్టెన్స్ వాకింగ్ కానీ, యోగా కానీ, అనుకూలంగా ఉన్న ఎర్గనామికల్లీ కంట్రోల్డ్ ఉన్న ప్లేసుల్లో అయితే సైక్లింగ్ చేయడం కూడా ఖచ్చితంగా వారికి హెల్ప్ అవుతుంది. దీనివల్ల నీ ఫంక్షన్, స్టెబిలిటీ, మూడ్ ఇంప్రూవ్ అవుతాయి. కార్డియోవాస్కులర్ ఎఫిషియన్సీ పెరుగుతుంది, డీవీటీ రిస్క్ తగ్గుతుంది, ఫాల్ రిస్క్ తగ్గుతుంది, వెయిట్ మేనేజ్మెంట్కి హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా డయాబెటీస్, హైపర్ టెన్షన్ లాంటి అదర్ మెటబాలిక్ ఇష్యూస్లో కూడా అతి తక్కువ మందులతోటే వారి లైఫ్ కంటిన్యూ చేయడానికి ఇవి దోహదపడతాయి. అయితే ముఖ్యంగా మనం గమనించాల్సింది ఎటువంటి స్పోర్ట్స్ లేదా యాక్టివిటీస్ టోటల్ నీ రీప్లేస్మెంట్ లాంటి మేజర్ సర్జరీ తర్వాత మంచివి కావు అనే విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం. రన్నింగ్ అండ్ జాగింగ్, హై ఇంపాక్ట్ ఉండే బాస్కెట్బాల్, కొలిజన్ ఇంజరీస్ జరిగే ఫుట్బాల్, ఎక్కువ శ్రమతో కూడుకున్నటువంటి టెన్నిస్, మళ్ళీ గ్రౌండ్ రియాక్షన్ ఫోర్సెస్ ఎక్కువ ఉండి ఇంప్లాంట్ మీద లోడ్ పడి స్ట్రెస్ ఫ్రాక్చర్స్ కారణమయ్యే వాలీబాల్ లాంటివి ఖచ్చితంగా అడ్వైజబుల్ కాదు. వీటికి దూరంగా ఉండడం మంచిది. కానీ వాకింగ్, సేఫ్ ఎన్విరాన్మెంట్లో అప్ హిల్ ట్రెక్కింగ్, మళ్ళీ డౌన్ హిల్ స్లోప్ వాకింగ్ అవాయిడ్ చేయడం వల్ల వీ విల్ బీ వెరీ సేఫ్ అండ్ సెక్యూర్.